మనం ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారిచే రచించినటువంటి శ్రీమద్ భాగవతంలో ప్రథమ స్కందము 3వ అధ్యాయము 10వ శ్లోకాన్ని చర్చించుకుంటున్నాం. ఈ శ్లోకంలో భగవంతుని అవతారమైనటువంటి పంచమావతారం గురించి మనం చర్చించుకోబోతున్నాం. పంచమ కపిలో నామ సిద్ధేశ కాల విప్లుతం. ప్రోవచ సూర్య తే సాంఖ్యం ప్రోవచ సూరయే సాంఖ్యం తత్వగ్రామ వినిర్ణయం. ప్రోవచ సూరయే సాంఖ్యం. సో భగవంతుని అవతారాల గురించి మనం చర్చిస్తున్నప్పుడు మనం నిన్న నరనారాయణ ఋషి గురించి మాట్లాడుకున్నాము. దాంట్లో ఆ అవతారం యొక్క ప్రాముఖ్యతని, విశిష్టతని గురించి మాట్లాడుకున్నాము. భగవంతుడు స్వయంగా అవతరించి నరనారాయణ ఋషిగా అవతరించినప్పుడు తపస్య ఎలా చేయాలి అనేటువంటిది ఆచరించి చూపించాడు. అదే విధంగా ఇక్కడ 5వ అవతారంలో భగవంతుడే ఆవిర్భవించిన అవతారము కపిలుడు. కపిలుడు దేవహూతి యొక్క కుమారుడిగా జన్మించాడు. ఇక్కడ సాంఖ్యం ఏం చేశాడు? దేవహూతి కుమారుడిగా జన్మించి సాంఖ్య శాస్త్రాన్ని ప్రపంచానికి అందించాడు. సాంఖ్యము అంటే ఏమిటి? దీంట్లో సాంఖ్యములో సం అంటే సంపూర్ణము అని, క్యం అంటే వివరణ. సో సాంఖ్యము అంటే సంపూర్ణ వివరణ. దేనికి సంపూర్ణ వివరణ ఇచ్చారు? ఈ సృష్టికి సంబంధించిన సంపూర్ణ వివరణని భగవంతుడు కపిలుడిగా అవతరించి మనకు అందించాడు. కాల విప్లుతం. ఈ భౌతిక సృష్టికి సంబంధించినటువంటి సంపూర్ణ పరిజ్ఞానము, ఈ సృష్టి ఆవిర్భావానికి సంబంధించినటువంటి సంపూర్ణ పరిజ్ఞానము మనకి ఇక్కడ అందించబడింది. ఈ జ్ఞానమంతా కూడాను మనకి వేదశాస్త్రాల్లో తెలుపబడినప్పటికీ మనం వేదశాస్త్రాలని స్వీకరించకుండా ఉండడం మూలంగా రకరకాల విధానాల ద్వారా ఈ సృష్టికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తున్నాం. చాలా శ్రీల ప్రభుపాదుల వారు దీనికి సంబంధించి చాలాసార్లు ఇది మూర్ఖతగా పరిగణించవచ్చు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఏం చెబుతుంది అంటే, ఇక్కడ వేదశాస్త్రాల్లో సంపూర్ణంగా మనకి సృష్టి ఎలా జరిగిందో ఇవ్వబడింది అంటే, అలా కాకుండా స్వయంగా ఏదో రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి అనుకుంటారు. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. మనకి తెలుగులో ఒక సామెత ఉంది, ముంజేతి కంకణమునకు అర్థమేలా అని. ముంజేతి అంటే మన చేతి మణికట్టు, దానికి ఒక కంకణం కట్టుకున్నాం అనుకుంటే అది ఎదురుగా కనిపిస్తుంది, ఇలా కళ్ళతో చూస్తే అయిపోతుంది, ప్రశాంతంగా తెలిసిపోతుంది అది కంకణము అది. కానీ అలా కాదు, అద్దము వెతికి అద్దములో చేతిని పెట్టి అద్దములో దాన్ని పరీక్షిస్తూ అది ఎలా ఉందో చర్చించడం మూర్ఖత్వం. వేదశాస్త్రాల్లో మనకి దేని గురించి అయితే మనం అన్వేషిస్తున్నామో, సత్యాన్ని అన్వేషిస్తున్నామో అని చెప్తున్నామో అదంతా కూడా ఇవ్వబడింది. దాన్ని కేవలం స్వీకరించడం ఒక్కటే మిగిలిపోయింది అంతే. దాన్ని స్వీకరించకుండా దాన్ని పక్కన పెట్టేసి ఆధునిక విజ్ఞాన శాస్త్రం గురించి మాట్లాడుతుంటే దాంట్లో మనమందరం కూడా భాగమే. అందుకని ఆధునిక విజ్ఞాన శాస్త్రం గురించి చాలాసార్లు ప్రభుపాదులు కూడా దీని గురించి చర్చిస్తుంటాడు. ఎందుకంటే మనం అంతా విశ్వసిస్తున్నది ఏమిటంటే ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని. ఎందుకంటే కొంతవరకు ప్రాథమికంగా కొంత పరిజ్ఞానము మనకి ఇంద్రియ సౌఖ్యాలకి కావలసినటువంటి సదుపాయాన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్రం కల్పించింది కాబట్టి దాని మీద మనకి అపారమైన విశ్వాసం. అందుకని జీవితానికి సంబంధించిన సత్యాన్ని కూడాను దాని ద్వారానే మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ జీవిత సత్యము, సృష్టి అంటే ఏమిటి, జీవాత్మ అంటే ఏమిటి, మనం ఈ సృష్టిలో ప్రవేశపెట్టబడ్డాము, దీని అంతటికీ కాపకుడు ఎవరు, అధినేత ఎవరు, దీనికి సంబంధించిన సంపూర్ణ పరిజ్ఞానం మనకి వేదశాస్త్రాల్లో స్పష్టంగా చెప్పబడింది. కానీ దాన్ని స్వీకరించడానికి మనం ఇష్టపడము. సాంఖ్య ఫిలాసఫీ ఏదైతే ఈ భగవంతుడు కపిలుడుగా అవతరించి సాంఖ్య శాస్త్రాన్ని మనకి ఏదైతే అందించారో అది దేని గురించి చెప్తుంది? ఈ సృష్టికి సంబంధించి విశ్లేషణాత్మకమైన
శాస్త్రము సాంఖ్య శాస్త్రము. సో ఈ సాంఖ్య శాస్త్రాన్ని గురించి తెలియజేస్తూ ముందు ఒక ఏమిటది వైబ్రేషన్ అంటే తెలుగులో ఏమని చెప్తారు వైబ్రేషన్ని? ఎవరికైనా తెలుసా? శబ్దం కాదు, కొంచెం కదలిక అనడం సరైన పదమేమో. కదలిక, ముందు కదలిక, దాని నుంచి ఆకాశము, ఆ ఆకాశం సృష్టించబడిన తరువాత దాని నుంచి శబ్దము నుంచి వాయువు నుంచి విద్యుత్తు, అగ్ని నుంచి నీరు, ఆ నీటి నుంచి భూమి ఆవిర్భవించింది అని మనకి శాస్త్రంలో చెప్పుకుంది. ఇది చాలా సూక్ష్మమైన వివరణ. దాని తర్వాత మనస్సు, బుద్ధి మరియు అహంకారము ఇవి ఎలా సృష్టించబడ్డాయి, దీన్ని అధిపతి, అన్నింటికీ నియంత అయినటువంటి భగవంతుడు వీటిని ఎలా సృష్టించాడు, అవన్నీ కూడా మనకి భాగవతం 2వ స్కందంలో వివరించబడింది. ఇతర అనేక ప్రదేశాల్లో కూడా భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు దాని గురించి చర్చిస్తూ ఉంటారు. సో మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇక్కడ భక్తి మార్గానికి సంబంధించి ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటాము, జపం చేయమని, నృత్యం చేయమని భగవంతుని ఎప్పుడైతే జపం ఆచరిస్తుంటామో, హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నామో, అది ఈ పరిజ్ఞానాన్ని సంతరించుకొని జీవిత లక్ష్యము అదే అని తెలుసుకొని చేయడము, మూర్ఖంగా మూఢనమ్మకంతో చేయడం కాదు. వీళ్ళు హరే కృష్ణ మహామంత్రాన్ని చోటు కూర్చొని జపిస్తున్నారు, వీళ్ళకి ప్రపంచం గురించి ఏం తెలుసు, సృష్టి గురించి ఏం తెలుసు, ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తలు ఎంతగా కష్టపడి దీని గురించి కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళు ఏదో కూర్చొని దగ్గర కూర్చొని జపం చేస్తుంటారు అనుకోవడానికి వీల్లేదు. నిజానికి భక్తి మార్గాన్ని స్వీకరించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంపూర్ణమైన పరిజ్ఞానం ఉంటుంది. దాన్ని వ్యక్తీకరించవలసిన అవసరం లేదు. సంపూర్ణ పరిజ్ఞానం అంటే మానవ జీవిత లక్ష్యం గురించి అవగాహన ఉంటుంది కాబట్టి దాన్ని స్వీకరించి వాళ్ళు ముందుకెళ్ళిపోతారు. భక్తి మార్గంలో స్థిరపడి ఉన్నటువంటి వ్యక్తికి మానవ జీవిత లక్ష్యం ఏమిటో తెలుసు, దాన్ని సాధించే విధానం ఏమిటో తెలుసు, ఈ సృష్టి ఎలా సృష్టించబడిందో తెలుసు, దీన్ని స్థితిలో ఉంచేది ఎవరో కూడా తెలుసు, దీన్ని లయ అంతమొందించేది ఎవరు, ఎలా అనేది కూడా భక్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తికి తెలుసు. అంతేకాదు, ఈ సృష్టి స్థితి లయ అని చెప్పుకున్న దాంట్లో లయ తర్వాత ఏం జరుగుతుంది, ఇదంతా కూడాను ఈ సాంఖ్య శాస్త్రంలో కపిలుడు స్పష్టంగా వివరించారు. కానీ మనము ఆధునిక విజ్ఞాన శాస్త్రం చాలా గొప్పది అని ఏదైతే అనుకుంటున్నామో వాళ్ళకి సృష్టి ఎలా సంభవిస్తుందో సరిగ్గా అవగాహన లేదు. సృష్టి తర్వాత సృష్టిలో స్థితి ఎలా జరుగుతుంది అనేది కూడా తెలియదు, దీని తర్వాత లయ ఎలా జరుగుతుందో కూడా తెలియదు. కపిలుడు భగవంతుడి యొక్క అవతారం, భగవంతుడు స్వయంగా కపిలుడిగా అవతరించాడు. అలా అవతరించి సాంఖ్య శాస్త్రాన్ని, భక్తి యోగ విధానాన్ని ప్రపంచానికి అందించారు. 3వ స్కందం శ్రీమద్ భాగవతంలో కపిలుడు తన తల్లి అయిన దేవహూతికి ఇచ్చినటువంటి సూచనల గురించి మనము వివరణాత్మకంగా చదువుకుంటాం. దేవహూతి కపిలుడి తల్లి, దేవహూతి భర్త కపిలుడి తండ్రి కపిలుడిని దేవహూతికి అప్పగించి కపిలుడు పిన్న వయసులో ఉన్నప్పుడే అరణ్యానికి వెళ్ళిపోయారు. దేనికని? ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందడానికి. అప్పుడు ఆ కాలంలో ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందడానికి ఉన్నటువంటి పద్ధతి తపస్సు కాబట్టి, తపస్సు చేసుకోవడానికి తండ్రి అరణ్యవాసాన్ని స్వీకరించాడు. ఎప్పుడైతే కపిలుడు యుక్త వయసుకు వచ్చారో, వెరీ పెద్దవాడయ్యారో, తను తన తల్లి అయిన దేవహూతికి
శాస్త్రానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ప్రబోధిస్తాడు. అందుకనే కపిలుడిని దేవహూతి సుత, దేవహూతి పుత్ర అని కూడా పిలుస్తారు. భగవంతుడు ఎప్పుడు కూడా భౌతిక ప్రపంచంలో ఆవిర్భవించినప్పుడు తన తల్లి తండ్రుల పేర్లతో పిలవడానికి చాలా ఆనందపడతాడు. అలా పిలిపించుకోవడాన్ని భగవంతుడు ఆస్వాదిస్తాడు. అందుకని మనం చూస్తాం భగవంతుడు ఎప్పుడు అవతరించినా కూడాను, కృష్ణుడిగా అవతరించినప్పుడు కూడాను యశోదానందన, దేవకీ నందన ఈ పదాలతో భగవంతుని పిలిస్తే భగవంతుడు అత్యంత ఆనందాన్ని అనుభవిస్తాడు. అందుకనే భగవంతుని మనం ఆ పేర్లతో పిలుస్తాం. యశోదానందనుడు, దేవకీనందనుడు, నందనందనుడు, వసుదేవ నందనుడు ఇలాగా. ఇక్కడ కూడాను దేవహూతి నందన, దేవహూతి పుత్రుడు కపిలుడు. ఈ కపిలుడు సాంఖ్య సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ఈ భౌతిక ప్రపంచంలోని మూలకాలన్నీ ఎలా ఆవిర్భవించావి, స్థూల మూలకాలు, సూక్ష్మ మూలకాలు ఎలా అభివృద్ధి చెందాయి అని వాటి గురించి స్పష్టంగా సాంఖ్య శాస్త్రంలో వివరించారు. ఎనిమిది మూలకాల గురించి మనము ముఖ్యంగా వివరణాత్మకంగా శ్రీమద్ భగవద్గీతలో కూడా చదువుతుంటాం. 5 ముఖ్యమైన మూలకాలు స్థూలం ఏమిటి అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. ఇవి స్థూల మూలకాలు. అలాగే సూక్ష్మ మూలకాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మనస్సు, బుద్ధి, అహంకారం. ఇవి 8 మూలకాలు. అలాగే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 10. సో అవ్యక్తమైనటువంటిది, వ్యక్తమైనటువంటిది ఆత్మ గురించి ఈ మూలకాలన్నిటి గురించి చదువుతున్నాను. నిజానికి నా దగ్గర ఒక చార్ట్ ఉంది మూలకాలకు సంబంధించి. ఐ విల్ షేర్ ఇట్. సో మనం ఒకసారి దాన్ని క్షుణ్ణంగా చర్చించుకోవచ్చు. కెన్ ఎవ్రీబడి కెన్ సీ మై స్క్రీన్? చూడగలుగుతున్నారా? Yes, Prabhuji. Yes, Prabhuji. దీన్ని ఇక్కడి నుంచి తొలగించడం ఎలాగా? హైడ్ అనే ఆప్షన్ ఉన్నట్లేదు ఇక్కడ. సో 24 సాంఖ్య ఫిలాసఫీలో చెప్పబడిన 24 మూలకాల గురించి మనం ఇక్కడ ఈ చార్ట్లో చూడవచ్చు. ప్రధాన మొట్టమొదటిది మనకి నీలి రంగులో నేను ఇక్కడ ప్రతిఫలించిన వాటి అన్నిటి కూడాను ఈ 24 మూలకాలు. ప్రధాన అంటే భౌతిక ప్రపంచంలో ఇంకా ప్రకటితం కానటువంటి త్రిగుణాలకు సంబంధించింది ప్రధాన. సత్వ రజస్తమో గుణాలను కలిగి ఉన్నటువంటి ఈ భౌతిక ప్రపంచాన్ని ఏమిటంటాము? మహత్తత్వం అంటామే. దాన్ని ప్రధాన అని కూడా మనం పిలుస్తాం. అది ఒక మూలకము భౌతిక ప్రకృతిలో. తర్వాత ఈ 3 సూక్ష్మమైనటువంటివి సూక్ష్మ మూలకాలు. అవేంటి అంటే అహంకారము, బుద్ధి, మనస్సు. ఇదిగోండి ఇక్కడ ఈ 3టిని రిప్రజెంట్ చేశాను ఇక్కడ. ఆ తర్వాత భౌతిక ప్రపంచంలో 5 స్థూలమైనటువంటి పంచభూతాలు అనేవి. వీటిని మనం పంచభూతాలు అని కూడా అంటాం. ఆకాశము, వాయువు, అగ్ని, నీరు మరియు భూమి. అలాగే జ్ఞానేంద్రియాలు 5. ఇవి ఏంటంటారు? వీటిని జ్ఞానేంద్రియాలే అంటారా? చివరి 2 జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలతో మనం చేసేటువంటి కార్యక్రమాలు ఏమిటి అంటే ఈ 5 సెన్స్ ఆబ్జెక్ట్స్ అంటారు. శబ్దము,
స్పర్శ, దృష్టి, రుచి, వాసన. ఈ 5 మన ఇంద్రియాల ద్వారా మనం చేసేటువంటి క్రియలు. అలాగే 5 జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు ఏమిటి? చెవులు, చర్మము, కళ్ళు, నాలుక మరియు ముక్కు. కర్మేంద్రియాలు కాళ్ళు, చేతులు, నోరు మరియు పునరుత్పత్తి అవయవాలు, విసర్జన అవయవాలు. ఇవి కర్మేంద్రియాలు. ఇవన్నీ మనం ఒకసారి చూస్తే మనకు తెలుస్తుంది. 20, 23 పైన ప్రధాన అన్ని కలిపి ఈ 24 మూలకాలు. ఈ 24 మూలకాలతోనే ఈ సృష్టి అంతా కూడాను సృష్టించబడింది. కానీ ఈ సాంఖ్య ఫిలాసఫీ అనేటువంటిది ఎప్పుడూ ఉంది. పరిజ్ఞానం అంతా కూడాను ఎప్పుడూ ఉంది. కానీ ఒక్కొక్కసారి అది అందుబాటులోకి వస్తుంది. ఒక్కొక్కసారి అది తొలగిపోతుంది. కాల విప్లుతం అనే పదాన్ని ఈ శ్లోకంలో మనకి ఉపయోగించడం జరిగింది. అంటే దాని అర్థం ఏమిటి అంటే కాల విప్లవం. కాలానుగుణంగా ఒక్కొక్కసారి భగవంతుడు మనకిచ్చినటువంటి పరిజ్ఞానం అంతా కూడాను అందుబాటులో లేకుండా పోతుంది. మనం భగవద్గీతలో కూడా చూస్తాం. భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్తారు. ఏమని? ఇమాం విశ్వతే యోగం ప్రోక్తావాన్ అహమవ్యయం. ఇమాం వివస్వతే యోగం. ఈ పరిజ్ఞానాన్ని అర్జున నీకు ఇవ్వడానికి ముందు నేను సూర్యుడికి ఇచ్చాను. వివస్వాన్ సూర్య భగవానుడికి ఇచ్చాను. కానీ కాలక్రమంలో అది అంతరించిపోయింది అని చెప్తారు. అదేవిధంగా ఈ 24 మూలకాలతో సృష్టి ఎలా నిర్వహించబడుతుంది, ఎలా సృష్టించబడింది అని వివరించడాన్ని ఈ పరిజ్ఞానం అంతా కూడా వేద శాస్త్రాల్లో ఎప్పుడూ ఉంది. కానీ కాలక్రమేణా అది అందుబాటులో లేకుండా పోయింది. ఇదంతా కూడా భగవద్గీతలో చెప్పిన జ్ఞానం కానీ, భాగవతంలో మనం నేర్చుకుంటున్నటువంటి పరిజ్ఞానం కానీ, వేద శాస్త్రంలో పొందుపరిచిన జ్ఞానం కానీ, మనం పరిశోధన ద్వారా తెలుసుకోలేము. సృష్టి ఆది నుంచి కూడా ఈ పరిజ్ఞానం అంతా భగవంతుడు మనకిచ్చాడు. ఎందుకు మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటున్నది ఒక విషయం ఉంది. ఈ సృష్టికి మూల కారణం ఏమిటి అంటే జీవాత్మ, భగవంతుని స్వయం అంశ, భగవంతుని యొక్క అంశ అయినటువంటి జీవాత్మ తన స్వతంత్రతని దుర్వినియోగపరిచినప్పుడు తద్వారా ఇంద్రియ తృప్తిని పొందాలి, తాను ఆధిపత్యం వహించాలి అనేటువంటి కోరికను వ్యక్తీకరించినప్పుడు ఆ కోరిక తీర్చడానికి భగవంతుడు భౌతిక ప్రపంచాన్ని సృష్టించాడు. అలా సృష్టించినప్పుడు జీవాత్మ యొక్క సహజమైన స్థితిని కోల్పోతాడు జీవాత్మ. అదేమిటి? భగవంతుని యొక్క సేవలో నిమగ్నమై ఉండడము అనేటువంటి తన సహజ స్థితిని కోల్పోయి ఉన్నాడు కాబట్టి పూర్తిగా అజ్ఞానంలో కూరుకునిపోయి ఉంటాడు. ఆ అజ్ఞానం నుంచి బయటికి తీసుకురావడానికి ఈ సృష్టించగానే జ్ఞానాన్ని కూడా మనకి లభ్యమయ్యేలాగా చేశారు భగవంతుడు. అందుకని సృష్టి ఆది నుంచి కూడా ఈ జ్ఞానం అంతా కూడా ఉంది అని చెప్తున్నాడు. అందుకని ఆ జ్ఞానాన్ని మనం స్వీకరించి మన జీవితాన్ని పరిపూర్ణత్వాన్ని పొందవచ్చు. దానికి ప్రత్యేకమైన పరిశోధనలు చేసి వాటి గురించి అవగాహన చేసుకోవాలి అనేటువంటి ఆలోచన అవసరం లేదు. మన జీవితాన్ని పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకోవాలంటే ఏం చేయాలో కూడా ఈ జ్ఞానంలో మనకి స్పష్టంగా విశదీకరించి చెప్పారు. దురదృష్టకరమైన సంఘటన ఏమిటంటే చాలా మంది దీన్ని అసలు విశ్వసించరు, దీని వైపు చూడరు. నిజానికి కొన్ని కోట్లు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడుతూ మనం పరిశోధన చేస్తూ ఏదో అన్వేషించాలని ప్రాకులాటలో ఉన్నాము. అదేమి చేయక్కర్లేదు. పరిజ్ఞానం అంతా సిద్ధంగా ఇక్కడ మనకి ఉంది. మనం చేయవలసిందల్లా దాన్ని స్వీకరించడమే. ఇంతకన్నా ఏం లేదు. ఇప్పుడు చూడండి భౌతిక ప్రకృతి ఎలా వస్తుంది అని చెప్పేసి రకరకాల ఆలోచనలతోని, ఊహాగానాలతోని, బిగ్ బ్యాంగ్ థియరీ అని ఏదో పెద్ద విస్ఫోటనం జరిగింది, అక్కడి నుంచి సృష్టి వచ్చింది, అంతకుముందు ఏం లేదు, ఈ కెమికల్స్ రసాయనాలతోనే జీవాత్మ ఉద్భవిస్తుంది, ఇలాంటివన్నీ చెప్పేసి దాని తర్వాత ఏమవుతుందో తెలియక జీవితం అంతా దాని గురించి
అన్వేషించాలనే ప్రయత్నంలో కాలం వృధా చేయకుండా అసలు దానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ఎక్కడైతే మనకి స్పష్టంగా అందజేశారో దాంట్లో దాని నుండి మనం స్వీకరిస్తే వెనువెంటనే మనకి పరిజ్ఞానం అనేటువంటిది లభ్యమైపోతుంది. సరైన పరిజ్ఞానం లేకుండా ఇప్పుడేమంటారు అంటే మనకి భౌతిక ప్రకృతిలో మనకి లభించేటువంటి ఇంధనాలు ఏవైతే ఉంటాయో అవి నశించిపోతున్నాయి అని ఆవేదన చెందుతుంటారు. కానీ అది భౌతికంగా మనం ఎప్పుడైతే వేదశాస్త్రాన్ని అభ్యసిస్తామో భౌతిక వస్తువులన్నింటి యొక్క గుణం అది. భౌతిక వస్తువులు ముందు సృష్టించబడతాయి. దాని తర్వాత పెరుగుదల అనేటువంటిది ఉంటుంది. దాంట్లో ఆ పెరుగుదలను అలాగే కొంతకాలం పాటు స్థిమితమై ఉంటారు స్థితి. ఆ పెరుగుదల అలాగే ఉండి కొంతకాలం అలాగే ఉంటుంది. పెరుగుదల పెరిగిన తర్వాత ఆ పెరుగుదల స్థితి అలాగే కొంతకాలం ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుంది? పునరుత్పత్తి చేస్తుంది. రకరకాల వస్తువులను అది ఉత్పత్తి చేస్తుంది. దాని ద్వారా ఉత్పత్తి జరుగుతుంది. దాని తర్వాత ఏం జరుగుతుంది? మెల్లమెల్లగా క్షీణించిపోతుంది. తర్వాత పూర్తిగా నశించిపోతుంది. ఈ 6 ఏవైతే గుణాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ 6 మార్పులు భౌతిక ప్రకృతిలోని ప్రతి భౌతిక ప్రకృతిలోని ప్రతి భౌతిక వస్తువుకు జరిగేటువంటి సంఘటన. దాన్ని ఎంతవరకి అంటే మన శరీరానికి సంబంధించి కూడా మనం చూస్తుంటాము. మన శరీరంలో కూడా ఈ 6 మార్పులు జరుగుతుంటాయని మనకి శాస్త్రంలో చెప్పబడింది. ఈ 6 మార్పులు ఏమిటి? ముందు మనం పుడతాము. తర్వాత పెరుగుతాము. పెరిగి ఆ స్థితిలో కొంతకాలం పాటు అలా జీవిస్తాము. పునరుత్పత్తి గావిస్తాము. తర్వాత మెల్లమెల్లగా క్షీణించిపోతూ ఉంటాం. వృద్ధాప్యం వస్తుంది. దాని తర్వాత నశించిపోతాం. మీరు ఈ శరీరానికి ఇదైతే ఎలా జరుగుతుందో ఎందుకంటే శరీరం కూడా భౌతికం కాబట్టి ఈ 6 మార్పులు శరీరంలో కూడా జరుగుతాయి. అదే విధంగా మనం ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల గురించి మనం ఆలోచిస్తుంటే ఈ 6 మార్పులు భౌతిక ప్రకృతిలోని వస్తువులన్నింటిలో కూడా జరుగుతుంది. మీరు ఏదైనా తీసుకోండి. సరిగ్గా అదే ఇక్కడ ప్రకృతి వనరులు కానివ్వండి, ఇంధనాలు కానివ్వండి, అవన్నిటికి కూడా జరుగుతుంది. మనం చాలా సార్లు చూస్తుంటాము రాజకీయ నాయకులు కానీ ఇతరత్ర ఎన్విరాన్మెంటలిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు కానీ ప్రకృతిలో రకరకాల వస్తువులను ఎలా దుర్వినియోగం చేస్తున్నాం వాటిని చేయకూడదు అలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఈ వ్యక్తులకి సరైన పరిజ్ఞానం ఇవ్వకుండా అపరిపక్వ స్థితిలో వదిలేసి శుద్ధ స్థితికి రమ్మంటే అది ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఒక అల్లరి చేస్తున్న బాలుడు ఉన్నాడనుకోండి ఇంట్లో, చిన్నపిల్లల్ని చూస్తే తల్లులకు తెలుస్తుంది. చిన్నపిల్లల్ని సాకుతున్నప్పుడు తల్లులు వాళ్ళ పనులు చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు పిల్లవాడు అడ్డుకుంటూ ఉంటాడు. అందుకని తల్లి ఏం చేస్తుంది? తన వైపు వాడి దృష్టి రాకుండా ఇంకేదో వాడికి ఇస్తుందన్నమాట. ఆడుకోవడానికి ఏదో వస్తువు ఇస్తుంది. సో వాడు ఆ ఆటలో నిమగ్నం అయిపోయి తల్లిని ఇబ్బంది పెట్టాడు. ఇంకా తల్లి తన పని తాను చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు ఇంగ్లీష్‌లో. అంటే సరి అయినటువంటి విధానంలో మన మనస్సుని కానీ, మన బుద్ధిని కానీ కేంద్రీకరించకపోతే అది పరిపరివిధాల పరుగులు తీస్తూ ఉంటుంది. మనస్సుని, ఇంద్రియాలని సరియైన దిశలో దిశానిర్దేశం చేయగలిగేటువంటి ప్రక్రియ దేనికుంది అంటే సరియైన పరిజ్ఞానానికి ఉంది. భగవద్ జ్ఞానాన్ని గనక మనము వ్యక్తులకు అందించినట్టయితే జీవితంలో ఏం చేయాలో వాళ్ళకి తెలుస్తుంది. ఈ సంకట స్థితి రాదు అసలు. ఇంధనాలు తరిగిపోవడము, వాతావరణం కాలుష్యం చెందడము, ప్రకృతికి సంబంధించినటువంటి వనరులన్నీ కూడా నశించిపోవడము, కలుషితమవడం ఇవన్నీ ఎందుకు జరుగుతుంది? ఇదిగో మనము ఆధునిక విజ్ఞానము అని చెప్పేసి దాని ద్వారా ప్రాకులాడుతూ సత్యాన్ని అన్వేషిస్తూ ఎదురుగా ఉన్న సత్యాన్ని తిరస్కరించి దాన్ని పట్టించుకోకుండా మనం ఆ సత్యాన్ని అన్వేషించడానికి రకరకాల పద్ధతుల్ని అవలంబిస్తున్నాం. అది ప్రస్తుతం ఉన్నటువంటి మన జీవన విధానంలోని సంక్లిష్టతకి ఒక కారణం.
ముఖ్య కారణం నిజానికి. చాలా విచిత్రమైన పరిస్థితి. సత్యం గురించి అన్వేషిస్తున్నారు. సత్యాన్ని ఎదురుగా పెట్టి మనకి భగవంతుడు అందించారు. వేదశాస్త్రంలో ఈ సత్యానికి సంబంధించిన పరిపూర్ణ పరిజ్ఞానం ఉందని చెప్తే కూడాను దాన్ని స్వీకరించకుండా దాని గురించి అన్వేషిస్తున్నారు. ఎంత విచిత్రమైన పరిస్థితి కదా! మనకు సంబంధించినటువంటి సృష్టి ఎలా జరుగుతుంది? సృష్టిలో ఎన్ని మూలకాలున్నాయి? ఆ మూలకాలు ఒకదానితో ఒకటి ఎలా పరస్పరము సంబంధాన్ని కలిగి ఉన్నాయి? వాటి కలయిక ద్వారా ఏ రకమైన వస్తువులు ఎలా ఉద్భవిస్తున్నాయి? పంచభూతాలు ఏమిటి? ఆ పంచభూతాల కార్యక్రమం ఏంటి? దాని అధికారి ఎవరు? దాని ఆధిపత్యం వహిస్తున్నటువంటి అధిష్టాన వ్యక్తులు, వాళ్ళని మనం దేవతలు అంటాం. అధిష్టాన దేవతలు ఎవరు? వాళ్ళందరూ కూడా ఎవరి ఆధీనంలో పనిచేస్తున్నారు? వీవన్నిటికీ కూడా అధిపతి అయిన వ్యక్తిని ఏమంటాము? అతని పేరేమిటి? అతను ఎక్కడ ఉంటారు? అతను ఎలా ఉంటారు? ఏం చేస్తూ ఉంటారు? ఈ వివరణంతా కూడా మనకి వేదశాస్త్రాల్లో స్పష్టంగా ఇవ్వబడింది. విచిత్రమైన పరిస్థితి కదా! ఇలా ఎదురుగా అంత పరిజ్ఞానం ఉన్నప్పటికీ దాన్ని కప్పేసి, దాన్ని చూడను నేను, దాన్ని పక్కకు తోసేసి సత్యం అంటే ఏమిటి అంటూ అన్వేషిస్తాను. శ్రీమద్ భాగవతంలో సంపూర్ణ పరిజ్ఞానం ఉంది. మనము 12వ స్కందంలోకి ప్రవేశించామనుకోండి. 12వ స్కందంలో 2వ అధ్యాయం అనుకుంటా. ఆ 2వ అధ్యాయం నుంచి మనకి ఈ భౌతిక ప్రకృతి యొక్క స్థితుల గురించి, కలియుగం గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. వ్యక్తుల యొక్క జీవిత కాలం ఎలా తగ్గిపోతుందో వివరించి చెప్పారు. వాళ్ళ యొక్క బుద్ధి, అంతేకాకుండా జ్ఞాపక శక్తి కూడాను, దయాగుణాన్ని కలిగి ఉండడం కూడాను ఎలా నశించిపోతుంటుందో, అది ఎలా కృంగిపోతుంది అనే విషయం కూడా తెలియజేశారు. దాంతో పాటు వాళ్ళ జీవిత కాలం ఎలా తరిగిపోతుందో చెప్పారు. ఎన్నో విషయాల్ని మనకి భాగవతంలో చెప్పారు. ఆ విషయాలన్నీ కూడాను. వ్యక్తుల యొక్క జీవితకాలం ఎలా తగ్గిపోతుంది అంటే 20-30 సంవత్సరాల వయస్సు ఉన్న వాళ్ళని వయోవృద్ధులు అంటారు ఆ సమయంలో. ఇదంతా కూడా శ్రీమద్ భాగవతంలో చెప్పారు. ఒకానొక చోట భాగవతంలో ఒక శ్లోకం వస్తుంది. లావణ్యం కేశధారణం అని. అంటే ఒక వ్యక్తులు ఏమనుకుంటారట అంటే వాళ్ళు అందంగా కనిపించాలి అంటే కేశాలను పెంచుకోవడం ద్వారా అందంగా కనిపిస్తాము అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. అది ఇక్కడ ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం. లావణ్యం కేశధారణం. ఇది కూడా భాగవతంలో చెప్పబడింది. సో, చాలామంది ఏమంటుంటారు అంటే, భక్తికి సంబంధించిన ఈ పరిజ్ఞానాన్ని సంతరించుకోవడానికి వ్యక్తులు ఏమని అనుకుంటారు అంటే, ఓహ్! మీరు వేదాల గురించి మాట్లాడుతున్నారా? భాగవతం గురించి మాట్లాడుతున్నారా? భగవద్గీత గురించి ఔట్‌డేటెడ్. నిజానికి ఆ మాట అనడానికి ఆ అర్హత సంపాదించాలి అంటే కూడా ముందు దాంట్లో ఏముందో తెలియాలి కదా! దాంట్లో ఏముందో కూడా తెలుసుకోకుండా దిస్ ఈస్ ఔట్‌డేటెడ్. ఇది ఈ కాలానికి పనికిరాదు అని చెప్తుంటారు. చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఇది. దీన్ని మార్చగల శక్తి మనలోనే ఉంది. ఎలా చేయవచ్చు? ప్రొజెని ఈ సమాజంలో పునరుత్పత్తి మనమందరం కూడా చేస్తున్నాము. మన ఇంటి నుంచి కూడాను కొంతమంది సమాజంలో సభ్యులు, మనం కూడా సమాజంలో సభ్యులం. అంటే ఏంటి? మన కుటుంబ సభ్యులు, మనకు పుట్టిన పిల్లలకైనా కూడాను ఈ పరిజ్ఞానాన్ని అందించాలి. ఈ పరిజ్ఞానం అంతా ఉంది. ఎక్కడికో పరుగులు తీసి జీవితాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పరిజ్ఞానాన్నంతా కూడా స్వీకరించినప్పుడు వ్యక్తికి అర్థమవుతుంది. ఎప్పుడైతే తెలియనిది ఉంటుందో అది తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సాహము, ఆసక్తి ఉంటుంది. కానీ దానికి సంబంధించిన సంపూర్ణ పరిజ్ఞానం మనకి అవగతమైందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము? సరే అన్నీ తెలుసు ఇప్పుడు. అసలు నేనెవరు? నేనేం చేయాలి? అనేటువంటి స్థితికి అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే స్థితికి, తద్వారా అహం బ్రహ్మాస్మి అనే స్థితికి, దాని తర్వాత జీవేర స్వరూపే కృష్ణ నిత్యదాస్ అనే స్థితికి చాలా త్వరితగతిన సులభంగా చేరుకుంటాం. అందుకని మన పిల్లలకి ఈ పరిజ్ఞానాన్ని ఇవ్వాలి. దయచేసి అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా ఐడా ఫీల్ అవ్వకండి ఏంటంటే, ఈ పరిజ్ఞానం ఇస్తే వాళ్ళు ఎలా బతుకుతారని. బిలీవ్ మీ నాట్.
చాలా నమ్మకంగా దీన్ని 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 స్వీకరించండి. సంపూర్ణ భాగవతాన్ని సంపూర్ణంగా భగవద్గీతని అభ్యసించిన వ్యక్తి జీవితాన్ని చాలా సుఖప్రదంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవిస్తారు. మీరు దీన్ని మీరు విశ్వసించాలి. మీరు ఆధునిక విజ్ఞానం ఏమాత్రం ఇవ్వకపోయినా సరే మీరు అనొచ్చు వాడి దైనందిన జీవితంలో జీవించాలండి ఎలాగండి? మీరు ఒక్కసారి భగవద్గీతని, భాగవతాన్ని పూర్తి విశ్వాసంతో అది మాత్రం చదివించి చూడండి. ఖచ్చితంగా వాళ్ళు ఇంకా సుఖప్రాయంగా, సౌలభ్యంగా జీవిస్తారు. ఎందుకనంటే మనం భౌతికంగా నేర్చుకుంటున్న విజ్ఞానం అంతా కూడాను ఇది శాస్త్రబద్ధంగా దీంట్లో అందించబడింది. దీంట్లో లేకుండా ఏం లేదు. దేన్నైతే నేర్చుకోవాలని ఒకానొక సందర్భంలో ఐ వాస్ ప్రీచింగ్ ఇన్ ఇంజినీరింగ్ కాలేజ్. ఇంజినీరింగ్ అండ్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అంతా ఉన్నప్పుడు దీని గురించి సంభాషిస్తున్నప్పుడు ఇలా సంభాషిస్తూ ఒక స్టేట్మెంట్ నేను ఇచ్చాను. ఏమిటి అంటే వేదశాస్త్రాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క వేదోక్తిని మనం తీసుకొని దాన్ని నిరూపించగలిగితే నోబెల్ బహుమతి వస్తుంది ఒక్కొక్కటి. నిరూపించడం అంటే ఏమిటి? దాన్ని అలాగే ఉన్నదాన్ని ఉన్నట్టుగా విశ్వసించకుండా దాన్ని ఏం చేయాలి? దాన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఎలాగైతే నిరూపణ అంటుందో దాంట్లో మనము ఆ భాషలో చెప్పగలిగాలి. ఆ భాష ఏమిటి? నిజానికి వి డూ సైన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అంటారు. అంటే మనము ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్నంతా కూడా ఎలా నిరూపించే ప్రయత్నం చేస్తాము అంటే గణిత శాస్త్రం ద్వారా నిరూపిస్తాము. ఈక్వేషన్స్ ప్రతిదాన్ని కూడా ఒక సింబాలిక్‌గా గణిత శాస్త్రము అంటే ఏమిటి? మనం కొన్ని సింబల్స్ ఏవైతే కొన్ని సంఖ్యలని నిర్దేశించుకొని వాటి అర్థాన్ని విశ్లేషించి చెప్పుకున్నాము. అయితే ఏ సిద్ధాంతాన్నైనా కూడా ప్రతిపాదించాలి అంటే ఆ గుర్తుల ద్వారా మనము చెప్పగలిగితే ఆ భాషలో అదేమైపోతుంది అంటే సైన్స్ అయిపోతుంది. సో, అందుకని వేద శాస్త్రాల్లో చెప్పబడినటువంటి వేదోక్తుల్ని వాటిని గణితంలోకి తర్జుమా చేసి వివరించగలిగితే అంటే గణితం కూడా ఒక భాష. గణితంలో మనం ఏం చేస్తున్నాము? రకరకాల సిద్ధాంతాలని వ్యక్తీకరిస్తున్నాము. సో, ఆ గణితంలో చెప్పినప్పుడు మాత్రమే ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఏమనుకుంటుంది అంటే, ఓహ్! దిస్ ఈస్ ఎ సైన్స్. మనం ఇక్కడ ప్రోజ్‌లో ఇలాగా సింపుల్‌గా సంస్కృతంలో శ్లోకంలో చెబితే దట్ ఈస్ జస్ట్ ఎ ఫెయిత్. దట్స్ అదంతా కూడా మూఢనమ్మకం. ఈ స్థితి నుంచి మనము బయటపడి మనం సంపూర్ణ విశ్వాసంతో ఈ పరిజ్ఞానాన్ని మన పిల్లలకి అందించినట్టయితే మనం సంపూర్ణంగా ఈ విశ్వాసంలో ఉండాలి. నమ్మండి ఎలాంటి ఆహ్, ఏంటది వాళ్ళు జీవించడానికి ఎలాంటి అడ్డుగోడలు ఏర్పడవు. చాలా సౌకర్యవంతంగా ఎలా డబ్బులు సంపాదించాలి? ఇప్పుడు చదువుకున్నాననుకోండి ఏ ఇంజినీరో, డాక్టరో, లాయరో ఇలాంటివి ఏదో అయ్యారనుకోండి డబ్బులు సంపాదిస్తాడు, జీవిస్తాడు. మనం ఎప్పుడైతే పరిజ్ఞానాన్ని సంతరించుకున్నామో జీవించడానికి కావలసినటువంటివన్నిటిని కూడా మనకి భగవంతుడు అనుగ్రహించేశారు. మనం ఒకటి గ్రహించము. చాలా మంది అంటుంటారు విధిరాత అని అంటుంటారు కదా! ఇక్కడ మనం నిజానికి విధిరాత గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకనంటే సృష్టించబడిన ప్రతి జీవాత్మకి కావాల్సినటువంటి వనరులని భగవంతుడు సమకూరుస్తున్నాడు. చూడండి ఎవరినైనా జైల్లో పెట్టారనుకోండి, ప్రభుత్వం ఎవరినైనా కారాగారంలో ఉంచిందనుకోండి, ఆ కారాగారంలో ఆ వ్యక్తి జీవించడానికి కావాల్సిన కనీస అవసరాన్ని ప్రభుత్వమే తీరుస్తుంది. అవునా? కాదా? ఇంత అల్పమైన పరిజ్ఞానము, అల్పమైన అధికారం ఉన్నటువంటి ప్రభుత్వమే తను శిక్షించే వ్యక్తికి శిక్షించాడు. తప్పు చేశాడు, శిక్షిస్తున్నాడు. కానీ ఆ శిక్షించే వ్యక్తికి కూడాను కారాగారంలో కావలసినటువంటి కనీస సౌకర్యాలని అందించవలసిన బాధ్యత ప్రభుత్వానిది. అది అందిస్తుంది కూడా. తినడానికి కావాల్సింది, పడుకోవడానికి కావాల్సింది, దైనందిన జీవితంలో చేసే ఇతర కార్యక్రమాలకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నిటి కూడా అందిస్తుంది. అది ఏం తీసేసుకుంటుంది మనం జైల్లో పెట్టామంటే, కారాగారంలో బంధించడం అంటే మన స్వతంత్రతని హరించి వేస్తుంది. స్వతంత్రత పోయింది అంతే. మిగిలినవన్నీ ఉన్నాయి కదా! బేసిక్‌గా కావాల్సిన నీడ్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేశారు. అలాంటి చిన్న ప్రభుత్వమే మొత్తం సృష్టికి అధిపతి అయిన వ్యక్తితోని పోల్చుకుంటే ప్రభుత్వం యొక్క శక్తి ఎంత చెప్పండి? చాలా అల్పమైంది. అసలు దాంతో పోలిక కూడా లేనటువంటి అల్పమైంది. అదే తను బంధించిన లేకపోతే శిక్షించిన పౌరులకి కావాల్సిన కనీస అవసరాన్ని తీరుస్తున్నప్పుడు భగవంతుడు
తన అంశని భౌతిక ప్రపంచంలోకి పంపించాడు తన కోరికలను తీర్చుకోవడానికి. అలాంటి వ్యక్తికి కావలసినటువంటి సౌకర్యాల్ని కల్పించడా? కల్పిస్తాను అని అతను శాస్త్రంలో చెప్తున్నారు. ప్రతి జీవాత్మకి కావాల్సినటువంటి అవసరాలను నేనే పూర్తి చేస్తున్నాను అని చెప్తున్నాడు. అందుకని మనం విశ్వాసంతోని వేదశాస్త్రాల్ని మన పిల్లలు అభ్యసించేలా చేస్తే, ప్రామాణికమైన వేదశాస్త్రాలు. ఏదో రోజు ఉదయం లేస్తున్నారండి, మా వాళ్ళు స్వాధ్యాయకి వెళ్తున్నారు. ఏం చేస్తారు? మంచిదే, భగవద్గీతలోని శ్లోకాల్ని వల్లించడము అలాంటిదో చేస్తారు. అదేంటిది దానివల్ల? మంచిదే. పూర్తిగా చేయకపోవడం కన్నా ఉత్తమమైంది. కానీ ఒక రామచిలకలాగా పలికేయడంతో దానివల్ల ప్రయోజనం ఉండదు. దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా జీవితాన్ని అన్వయించుకున్నప్పుడు మాత్రమే దాని నిజమైన ఫలితాన్ని మనము పొందగలుగుతాము, ఆస్వాదించగలుగుతాము. దాని యొక్క సంపూర్ణమైనటువంటి విజ్ఞానాన్ని స్వీకరించి మన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. సో దీన్ని మన జీవితంలోకి అన్వయించుకోవాలి. దాన్ని అన్వయించుకునే విధానం కూడాను మనమున్న స్థితిలో ఇదంతా ఎలాగండి మేము ఒక రకమైన జీవన విధానానికి పూర్తిగా అలవడిపోయాము అనుకున్నప్పుడు కూడాను దాన్ని అన్వయించుకునే పద్ధతిని కూడాను ఎంతో కృపతోని మనకి ఆచార్యులు అందించేశారు. మనం దీన్నంతా అర్థం చేసుకున్నా కూడా ఇదంతా బానే ఉంది. కానీ ఎక్కడి నుంచి మొదలెట్టాలి? ఏం చేయాలి? అనేటువంటి సందిగ్ధం కూడా లేకుండా చాలా 4 చేయవలసిన, 4 చేయకూడని కార్యక్రమాలను నిర్దేశించి ఇవి పాటించండి అని చెప్పేసారు. కేవలం అది మనం చేస్తే చాలు. చాలా కష్టం కదా! ఇది అవగాహన చేసుకొని. ఎందుకనంటే వీఆర్ వీఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ బ్రెయిన్ వాష్డ్. మన మనస్సుల్ని మన మన ఎంత కల్మషం చేయబడ్డాయి అంటే భౌతికమైన కారణాల మూలంగా ఆసురులు, మూఢులు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను మన హృదయాన్ని, మనస్సుని కల్మషం చేశారు. అదేంటి? అదెలా సాధ్యమవుతుంది? ఆధునిక విజ్ఞానం లేకుండా మనిషి ఎలా జీవించగలడు అనే స్థితికి మనం వచ్చేసాం. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆంగ్లేయులు భారతదేశాన్ని పరిపాలించినప్పుడు ఇద్దరు వైస్రాయ్‌లు అనే వాళ్ళు ఉన్నారు. గవర్నర్‌ల లాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు భారతీయులని లొంగదీసుకోవడానికి వాళ్ళు ప్రవేశపెట్టింది ఏమిటి అంటే విద్యా విధానంలో సంస్కరణలు పేరిట వేద శాస్త్రాన్ని వాళ్ళు చదవకుండా చేశారు. ఎందుకంటే వాళ్ళు గమనించింది ఏమిటి అంటే వాళ్ళు పెట్టే నియమాలకు కానీ, ఇతరాతర వాటి మూలంగా కానీ భారతీయులు వాళ్ళకి లొంగడం లేదు. అసలు దాన్ని పట్టించుకోవడం లేదు. వాళ్ళ జీవిత విధానంతో వాళ్ళు సంచరిస్తూ వెళ్తున్నారు. దానికి మూల కారణం ఏమిటి అని అన్వేషిస్తే వాళ్ళు వేద శాస్త్రాల్ని అభ్యసిస్తూ దాని ప్రకారంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి బాహ్యంగా ఆహ్, వీళ్ళు వీళ్ళు చూపించే ప్రలోభాలకి కానీ, వీళ్ళు పెట్టేటువంటి రకరకాల వేదనలకు కానీ పెద్దగా వాళ్ళ మీద ప్రభావం చూపట్లేదు. అందుకని ఏం చేశారు? విద్యా సంస్కరణలు పేరుతోని ఈ వేద శాస్త్రాలన్నిటిని కూడాను భారతీయులు చదవకుండా చేశారు. అవన్నీ మూఢనమ్మకాలని, అది సత్యం కాదని, పుక్కిడి పురాణం, మైథాలజీ, మిత్, అది నిజం కాదు, అసత్యం, మిత్, మైథాలజీ అనేటువంటి ప్రచారాన్ని చేసి అది మన నరనరాలు జీర్ణించుకునేలాగా చేశారు. ఎందుకని? వాళ్ళకి బానిసలుగా ఉండడానికి సౌలభ్యం అవుతుంది కాబట్టి. ఇప్పటికీ మనం దాన్నే ఆచరిస్తూ మనము వేద శాస్త్రాలకు వచ్చేసరికి మనం ఏమంటామంటే అవి పుక్కిడి పురాణాలని లేకపోతే మూఢనమ్మకాలని అంటున్నారు. చూడండి ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. 24 మూలకాలు ఎలాగా ఒకదానితో ఒక్కొక్కటి సంపర్కం చెందడం మూలంగా ఈ ప్రకృతిలోని ప్రక్రియలన్నీ కూడాను మనకు ప్రకటితమవుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. ఇది మనకు కనిపించొచ్చు ఏంటంటే ఇది భౌతికమైంది, ఆధ్యాత్మిక కాదు. మనం ఆధ్యాత్మికతలో అభివృద్ధి చెందాలి అంటే వీటి గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడాను భగవంతుడిని శ్రీకృష్ణుడి నుంచే ఆవిర్భవించాయి. మనం నేర్చుకుంటాము. భౌతిక శక్తి కానీ, ఆధ్యాత్మిక శక్తి కానీ, తటస్థ శక్తి కానీ ఇలాగ అనంతమైన శక్తులు భగవంతునికి ఉన్నాయి. దాంట్లో ఈ 3 ప్రధానమైనటువంటి శక్తులు ఇవి కూడా భగవంతుడి నుంచే ఆవిర్భవించాయి. మళ్ళీ ఇంకో విషయం ఏం నేర్చుకుంటాము? భగవంతుడు సంపూర్ణ సత్యము. సంపూర్ణ సత్యము అంటే అర్థం ఏమిటి? భగవంతుడి నామానికి, భగవంతుడి రూపానికి, భగవంతునితో సంబంధమైన వస్తువులకి తేడా ఏం లేదు. అవన్నీ కూడా పవిత్రమైనవి, ఆధ్యాత్మికమైనవి అవన్నీ కూడా శ్రీకృష్ణుడే.
అందుకని ఈ పరిజ్ఞానాన్ని సరియైన చైతన్యంతో మనం నేర్చుకున్నాం అనుకోండి, ఇది భౌతికం కాదు. నన్ను ఎలా చేసేసారు అంటే ఎవరైనా భగవంతుడి గురించి మాట్లాడితే అదే చాలా ప్రాథమికమైంది. ఏ జ్ఞానం లేదండి. భగవంతుడిని చూసి మాట్లాడుతుంటాడు. ఏం తెలీదు. అజ్ఞానము. ఆధునిక జీవన విధానం పోకడలు అసలు అర్థం కావు. అందుకని ఏదో భగవంతుడు అని చెప్తుంటాడు, భగవద్గీత అంటుంటాడు, భాగవతం అంటుంటాడు. నమ్మండి, ఇది ఎవరో విన్నది కాదు. నేను స్వయంగా విన్నాను. ఎందుకనంటే నా భౌతిక అర్హతలు ఎందుకు భౌతిక అర్హతలు నేను చెప్తూ ఉంటాను ఒక్కొక్కసారి జనాలకి అంటే ఏమనుకుంటారంటే ఇంకా ఏమి చేత కాకుండా ఏదో భగవద్గీత, భాగవతం గురించి మాట్లాడుతారు. అది కాదు. చాలా మంది నిజానికి నేను చెప్తున్న భగవద్గీతను వినడానికి కూడా కుటుంబ సభ్యుల్లో కూడాను కొందరు జాగ్రత్తగా ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీస్ ఉదాహరణకి వాళ్ళు జాగ్రత్తగా చెబుతున్నది వినడానికి కూడా కారణం ఏమిటి అంటే నా భౌతిక అర్హతలు తోడ్పడ్డాయి. ఓహ్! ఈయన ఊరికే మాట్లాడడం కాదు. హి హాస్ గుడ్ క్వాలిఫికేషన్స్. ఐఐటీ ఇంజినీర్. ఉద్యోగం చాలా బావుందండి. చాలా బావుంది. కానీ ఇదేదో భగవద్గీత అందుకని శ్రద్ధ, ఆసక్తి. అంటే మనం భౌతికంగా అత్యల్పమైన విలువ ఉన్నటువంటి వాటికి ఇచ్చేటువంటి గౌరవాన్ని మనము భగవద్గీతకి ఇవ్వట్లేదు. మైథాలజీ, నమ్మకం లేనిది, విశ్వాసం లేనిది, అసంపూర్ణమైనవి ఇలాంటి పదజాలాన్ని ఉపయోగిస్తాము. దురదృష్టకరమైన విషయం ఏమిటి అంటే, మనం ఈ పదజాలాన్ని ఉపయోగించడానికి ముందు దీంట్లో ఏముందో అసలు మనకు కూడా తెలీదు. అందుకనే ఈ వేద శాస్త్రాల యొక్క ప్రాముఖ్యతను మనం గమనించి మనం నిజంగా కన్విన్స్ అవ్వాలి. మనం చూడండి పుట్టగానే ఏ స్కూల్‌లో పుట్టడానికి ముందే ఈ మధ్య కాలంలో ఏదైనా స్కూల్ చాలా ప్రాముఖ్యత వహించింది అనుకోండి. దాంట్లో సీట్ రావడానికి వాడు పుట్టడానికి ముందే, వ్యక్తి పుట్టడానికి ముందే, శిశువు పుట్టడానికి ముందే దాంట్లో రిజిస్ట్రేషన్ చేయించాలి. చూడండి మనకెంత ఆసక్తి. ఎంత ఆసక్తి ఏంటంటే, అపరిపూర్ణమైనటువంటి పరిజ్ఞానాన్నిచ్చే పరిజ్ఞానమే కానటువంటి అజ్ఞానాన్ని ప్రసాదించేటువంటి దాన్ని నేర్చుకోవడానికి వ్యక్తి మనకి పుట్టడానికి ముందే, శిశువు పుట్టడానికి ముందే మనకి రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తాం. కానీ ఇంత సౌలభ్యంగా ఉంది. ఇది ఇది ప్రామాణికమైన గ్రంథము. దీన్ని నేర్చుకోండి అంటే, పోనీ దీన్నే కాదు నేర్చుకోవడము. మీరు ఏదైతే కూడనిది నేర్చుకోవాలి అనుకుంటున్నారో, దాంతో పాటు దీన్ని కూడా కలిపి నేర్చుకో అంటే వ్యక్తులకు ఎంతో కష్టం. చూసారా ఎంత అజ్ఞానంలో ఉన్నామో. ఎలా తెలుస్తుంది? భౌతికమైనటువంటి విజ్ఞానాన్ని మనకి విశ్వవిద్యాలయాల్లో అందించే విజ్ఞానాన్ని మాత్రమే సంతరించుకుంటే, నేను ఈ శరీరం కాదు, ఆత్మ అనే విషయం ఎక్కడ లభ్యమవుతుంది? భౌతికమైన విజ్ఞానంలో మనకి ఎక్కడైనా కూడాను పీహెచ్‌డీ వరకు చదివిన పోస్ట్ డాక్టోరల్ స్టడీస్ చేసినా కూడా ఎక్కడైనా మనకి ఈ విషయం చెప్తున్నారా? నువ్వు శరీరం కాదు ఆత్మ. మృత్యువు అంటే అర్థం ఏమిటి? ఎక్కడైనా కూడా చెప్పబడిందా? కానీ అది మనకి కళ్ళెదుట ప్రతిరోజు కనబడుతుంది. ప్రతిరోజు జీవాత్మలు ప్రతిరోజు వ్యక్తులు, మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు సమాజంలో ప్రతిరోజు మృత్యువుకు గురవుతున్నారు. దానికి సంబంధించిన పరిజ్ఞానం మనకిక్కడుంది. కానీ దాన్ని మనం పక్కన పెట్టేసి అసలు దాని గురించే మాట్లాడనటువంటిది, అది ఎలా వస్తుందో కూడా తెలియనటువంటి శాస్త్రము అని చెప్పబడుతుంది. దాని వెనక పరుగులు పెట్టి దాని మీద విశ్వసిస్తున్నాం. ఒకసారి మనము ఎలా అంటే ఆత్మావలోకనం చేసుకోవడం అంటారు చూడండి. నిష్కల్మషంగా మనల్ని మనం ప్రశ్నించుకొని చూస్తే మనకి దేని మీద మనము ధ్యాస పెట్టాలి, దేన్ని మనము మన జీవితంలోకి అన్వయించుకోవాలి అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ భగవంతుడే కపిలుడి రూపంలో వచ్చేసి ఈ 24 మూలకాల గురించి సృష్టి ఎలా జరిగింది అనేటువంటి దాని గురించి మనకు వ్యక్తీకరించి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దురదృష్టం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా భగవంతుడికి నేను మాట్లాడితే చాలా ప్రాథమికమైన అర్హత అనుకుంటారు జనాలిక్కడ. అది ఏమైపోయింది అంటే అదొక రకమైనటువంటి ఆహ్, నాగరికతగా మారిపోయింది. విషయం ఏంటి అంటే మనకున్న సమస్యల్ని మనం ఏది పరిజ్ఞానం అని స్వీకరిస్తున్నామో దాంతోని సాల్వ్ చేయలేకపోతే, సమస్యల్ని పరిష్కరించుకోలేకపోతే వాటి ప్రయోజనం ఏమిటి? ఇన్ అదర్ హ్యాండ్ ఇంకో విధంగా చూస్తే మనకి వేద శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన సమస్యలుగా చెప్పబడే వాటికి సమాధానం అందిస్తున్నాయి. ఎందుకు నేను కష్టపడుతున్నాను? ఇలాంటి వేదనలన్నీ నాకెందుకు కలుగుతున్నాయంటే మనకి శాస్త్రంలో సమాధానం ఉంది. సమస్య ఏమిటి అంటే మన విశ్వాసం.
మనం కూడా విశ్వసిస్తున్నాం, కానీ మన విశ్వాసాన్ని ఎక్కడ పెట్టాలి అనేటువంటి దాన్ని మనము జాగ్రత్తగా పరికించి చూసుకోవాలి. చూడండి, మనము నాకు ఏది నమ్మకం లేదండి, కానీ నేను సైన్స్‌ని ఫాలో అయితాను. ఏది నమ్మకం లేనప్పుడు సైన్స్‌ని ఎందుకు ఫాలో అవుతున్నారు? తెలిసి కానీ, తెలియకుండా కానీ మనమంతా కూడాను ఆధునిక విజ్ఞాన శాస్త్రం మీద సంపూర్ణ విశ్వాసాన్ని పెడతాం. నమ్మకం అనేది ప్రతి చోట ఉంది. ఈ మధ్య కాలంలోనే జరిగిన ఒక ఉదాహరణ తీసుకోండి. మనకేంటది కోవిడ్. మన ఆరోగ్య నియమాన్ని సరిగ్గా పాటించకుండా ప్రతి వాళ్ళు కూడాను పరుగులు పెట్టుకుంటూ ఎవడో ఏదో చెప్పేసారు దాన్ని. అది ఎంతవరకు నిజమో వాడికి కూడా తెలీదు. చెప్పేసాడు. దాంతో వ్యాక్సినేషన్ తీసుకోవడానికి పరుగులు, పరుగులు పెట్టి తీసుకున్నాం. మళ్ళీ వాడేమంటున్నాడు, వ్యాక్సినేషన్ అది పరిపూర్ణంగా పనిచేయదండి. దానికి బూస్టర్ వ్యాక్సిన్ వేయాలండి. మళ్ళీ దాని వెనక పరిగెడుతున్నాం. మళ్ళీ అది చెప్పేసి ఇది పూర్తిగా పనిచేస్తుందో లేదో తెలీదు. ఇప్పటి వరకైతే పనిచేస్తుందనుకున్నాము. ఇంకో 6 నెలల తర్వాత అంటాడు, ఇది పని చేయకపోవచ్చండి. వైరస్ ఈస్ మ్యుటేటెడ్. అది దానిలో మార్పులు చెందించుకుంది కాబట్టి, అది కొత్తగా మారింది. కొత్త రోగం సృష్టించింది కాబట్టి, నీకు ఇప్పటిదాకా ఇచ్చినటువంటి వ్యాక్సిన్ పనిచేయదు. మళ్ళీ పరుగులు పెడతాం. చూడండి ఎంత విశ్వాసం దాని మీద. అంటే ఈ ఉదాహరణ నేను ఎందుకు ఇచ్చాను అంటే, నేను దేన్ని నమ్మనండి చూడకుండా అన్నింటిని కూడాను ప్రయోగాత్మకంగా చూసి నమ్ముతా. ఐయామ్ వెరీ సైంటిఫిక్ పర్సన్ అని చెప్పేవాడు కూడాను మూఢంగా అన్నిటిని విశ్వసిస్తున్నాడు అనే దానికి ఇది ఉదాహరణ. మనం ఏమైనా ఎక్స్‌పెరిమెంట్ చేశామా? వాడిచ్చిన వ్యాక్సిన్ నిజంగా ఈ ప్రత్యేకమైనటువంటి బాక్టీరియా మీద పనిచేస్తుందా లేదా అని నేనేమైనా ల్యాబ్ ఓపెన్ చేసి దాంట్లో ఎక్స్‌పెరిమెంట్ చేశానా? బట్ విల్ రన్ బిహైండ్ ఇట్. చెప్పగానే పరిగెత్తిపోయి వ్యాక్సిన్ తీసేసుకుంటాం. అది విశ్వాసం అంటే. కానీ ఇదే చెప్పారనుకోండి, బాబు నువ్వు ఈ శరీరం కాదు ఆత్మవి. నీ వేదనలన్నింటికి కారణం ఏమిటి అంటే నువ్వు ఈ శరీరంతో నిన్ను నువ్వు గుర్తించుకుంటున్నావు. ఈ విషయం నీకు అవగతం కావాలంటే హరినామ సంకీర్తన చేయాలి. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే అనే ఈ మంత్రాన్ని జపించాలి. దాన్ని నిర్దేశించిన విధానం ఏమిటి? కనీసం 16 మాలలు ఇవేవి కూడా మనకి నమ్మకం కుదరదు. అదా కుదరలేదండి. ఇవాళ ఒక్క రౌండ్ చేశాను చాలా కష్టం మీద. చూడండి మనం విశ్వాసాన్ని ఎక్కడ పెడుతున్నాము. అలా అని కాదు, మనం అన్నీ సైంటిఫికల్‌గా ప్రయోగాత్మకంగా చూసేసేస్తున్నామంటే అది నిజం కాదు. మన విశ్వాసాన్ని మనము నమ్ముతున్నాము వ్యక్తులని మూఢంగా చాలా చోట్ల నమ్ముతున్నాము. అందుకనే నేను ఈ ఉదాహరణ చాలా వివరణాత్మకంగా ఇస్తున్నాను. మనం సైన్స్ అని ఏదైతే అనుకుంటున్నామో దాన్ని కూడా మనం విశ్వసిస్తున్నాం. ఎవడో చేశాడు సైన్స్ అని చెప్పాడు దాన్ని. నేను ప్రయోగం చేశానన్న వాడిని నమ్మాము. అవునా కాదా? నమ్మకమే కదా అది. నేను చేయలేదు ప్రయోగము. సైన్స్ అని చెప్పి స్వీకరిస్తున్న దాంట్లో 0.1% కూడా నేను ప్రయోగాత్మకంగా చేసి నిర్ధారించుకునేది సైన్స్ అని నమ్మలేదు. విశ్వసించి పాటిస్తున్నది కాదు. ఎవరో చేసి ఇది సిద్ధాంతం అని చెప్పారు. వాడిని నేను నమ్మి దాన్ని విశ్వసించి దాన్ని పాటిస్తున్నాను. చూడండి నమ్మకము అనేటువంటిది ఇన్‌హరెంట్ మనలో నిక్షిప్తమై ఉంది నమ్మకము అనేది. అయితే ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని మనం ఎక్కడ కేంద్రీకరిస్తున్నామో అనేది మన మీద ఆధారపడి ఉంది. సో, మనకిక్కడ కపిలుడు ఈ పరిజ్ఞానాన్ని అందించాడు. దానికి సంబంధించి మనం చర్చించుకున్నప్పుడు, మనము భౌతిక జీవనంలో జరిగేటువంటి మార్పుల గురించి కూడాను, కలియుగంలో జీవితం ఎలా ఉంటుంది అనేది కూడాను శ్రీమద్ భాగవతంలో ఇవ్వబడింది. ఇందాక మనము అనుకున్నాం గదా! 12వ సంపుటంలో భాగవతంలో మనిషి జీవన కాలం ఎలా తగ్గిపోతూ వస్తుందో చెప్పారు. చివరికి ఇవన్నీ కూడాను మనం ఇప్పుడు బియ్యము, గోధుమలు ఇలాంటివన్నీ అంటున్నామే, అవన్నీ కూడాను కలియుగాంతానికి అంతరించిపోతాయి. అవి పండవెక్కడ కూడాను. వ్యక్తులు జీవించాలి అంటే కేవలము ఇంకొక జీవిని సంహరించి మాత్రమే దాన్ని భుజించి జీవించేటువంటి స్థితి ఏర్పడుతుంది. ఒకానొక సందర్భంలో ఈ విషయం కూడా చెప్పారు. వ్యక్తులు ఎలా మారిపోతారు అంటే, పుట్టించడం ఎందుకు జరుగుతుంది అంటే, భుక్తి కోసం పుట్టించగానే ఆ శిశువుని సంహరించి భుజించడం కోసమని పుట్టిస్తారు. అలాంటి క్లిష్టతరమైన పరిస్థితి ఏర్పడుతుంది అని మనకి భాగవతంలో తెలియజేశారది. అందుకని భాగవతము అంటే ఏదో దేవుడు అని నమ్మిన వాళ్ళు చేసే పని అంతా ఏదో ఉంది కాదు. భౌతిక, ఆధ్యాత్మిక, ఆధిభౌతిక అన్ని రకాలైనటువంటి పరిజ్ఞానాన్ని శ్రీమద్ భాగవతం మనకు అందిస్తుంది. అందుకనే ఎప్పుడైనా ఒక స్టేట్‌మెంట్ మీరు వినే ఉంటారు.
మనం చదువుతున్నప్పుడు ఏమంటాము అంటే, ఎవరైతే భక్తులుగా ఉంటారో, భక్తి మార్గాన్ని స్వీకరించారో వాళ్ళకి సంపూర్ణ పరిజ్ఞానం ఉంది అని మనం అవగతం చేసుకోవాలి. వేద శాస్త్రాల్లో చెప్పబడినటువంటి సంపూర్ణ జ్ఞానము వాళ్ళకి ఉంది అని మనకు అర్థమవుతుంది అంటే, అదేదో తమాషాగా ఆకర్షించడానికి చెప్పిన స్టేట్మెంట్ కాదు. అది సత్యం. భాగవతంలో సృష్టి ఎలా జరుగుతుంది? మనం ఎలా ఆవిర్భవిస్తున్నాము? మనందరికీ అధిపతి ఎవరు? ఇది ఎలా నశించిపోతుంది? సృష్టి, స్థితి, లయ ఎలా నిర్వహించబడుతుంది? అన్ని విషయాలు చెప్పారు. సో, ఎవరికైనా సంపూర్ణ పరిజ్ఞానము, నిజాయితీగా నిజంగా సంపూర్ణ పరిజ్ఞానం నాకు కావాలి అనుకుంటే, ఆ వ్యక్తి చేయవలసిన పని ఏమిటి అంటే, శ్రీమద్ భాగవతాన్ని అభ్యసించాలి, చదవాలి. ప్రామాణికమైనటువంటి గ్రంథాన్ని, భాగవతాన్ని స్వీకరించి, ప్రామాణికమైన వ్యక్తుల నుంచి ఈ పరిజ్ఞానాన్ని మనం స్వీకరించినప్పుడు, అదంతా కూడా మనకి అవగతమవుతుంది. దానికి సంబంధించిన వివరణాత్మక విశ్లేషణ కపిలుడిగా అవతరించి భగవంతుడే మనకి ఈ భౌతిక ప్రకృతి యొక్క స్థితిగతుల గురించి, అవి ఎలా సృష్టించబడింది, దాంట్లో 24 రకాల మూలకాలు ఎలా ఒకదానితో ఒకటి సంపర్కం చెందడం ద్వారా రకరకాల పరిస్థితులు ఎలా ఏర్పడుతున్నాయి అనే విషయాన్ని స్పష్టంగా విశదీకరించి మనకు తెలియజేశారు. మనకి విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అని భగవంతుడు చెప్తున్నాడు. మయాధ్యక్షేణ, నా అధ్యక్షతనే ఈ ప్రకృతి అనేటువంటిది ఆవిర్భవించింది. ఇదంతా కూడాను నా అనుజ్ఞ ప్రకారంగా సంచరిస్తుంది అని స్పష్టంగా చెప్తున్నాడు. సో, ఈ విశ్వాసాన్ని మనం పెంపొందించుకున్నప్పుడు, ఈ నియమాలు అని మనం ఏవైతే చెప్పుకుంటున్నామో, అవి పాటించడము చాలా సులభతరమైతుంది. కేక్ వాక్ అంటారు చూడండి, అలాగనమాట. దాని గురించి మనం కష్టపడాల్సిన పని లేదు. ఆకలేస్తున్నప్పుడు ఆహారం ఎదురుగా ఉంటే భుజించడానికి కష్టపడాలి. వెంటనే తీసేసుకుంటాం కదా! అదే విధంగా మనకి పరిజ్ఞానం ఎప్పుడైతే, ఈ విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే పెడతామో, ఆ విశ్వాసంతోనే మనం చేయవలసిన కార్యక్రమము, భక్తియుక్తమైన సేవలో నిమగ్నమవ్వడము చాలా సులభమవుతుంది. ఆ విశ్వాసం నశించడమే ప్రస్తుతమైన స్థితికి మూల కారణం. ట్రస్ట్. మనకి ఆధునిక విజ్ఞానంలో కూడాను మేనేజ్మెంట్ కోర్సెస్‌లో చెప్తుంటారు. ట్రస్ట్. ఇఫ్ యూ వాంటెడ్ టు డెవలప్ యువర్ బిజినెస్, నీ నీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలి అనుకుంటే, నమ్మకస్తులైన వ్యక్తుల్ని స్వీకరించి, వాళ్ళు చేస్తున్న పనిని మీరు విశ్వసించాలి. వాళ్ళు ఒక్కొక్కసారి సృజనాత్మకమైనటువంటి సూచనలు మనకిస్తూ ఉంటారు. దాన్ని విశ్వసించి, విశ్లేషించి అవసరమైతే స్వీకరించాలి అని చెప్తుంటాడు. అక్కడ కూడా ట్రస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నమ్మకము, విశ్వాసము. సో, మనం పరిజ్ఞానాన్ని స్వీకరిస్తే, సరైన పరిజ్ఞానాన్ని స్వీకరించినప్పుడు, మనం నిజంగా మన జీవిత లక్ష్యాన్ని అవగతం చేసుకొని, దాని వైపు కావలసినటువంటి కార్యక్రమంలో మనం నిమగ్నం కాగలుగుతాము. సో, మనం ఇక్కడ ముగిద్దాం. ఎవరికి ఏమైనా ప్రశ్నలు గానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయా మాతాజీస్ అండ్ ప్రభుజీస్? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, కపిల ముని 5వ అవతారం అన్నారు కదా, అతను సృష్టి ఆరంభం నుండి అతను ఉన్నారా? అవతరించారు మాతాజీ. అంటే అవతరించారు కదా ప్రభుజీ, మరి 5వ అవతారం అన్నారు అంటే దాని అర్థం ప్రభుజీ? శ్రీ భగవంతునికి అనేక రూపాలు ఉన్నాయి కదా, అనేక సార్లు అవతరించారని కూడా మనం నేర్చుకున్నాం కదా. అయితే జయదేవుడి అష్టపదులలో వివరించినటువంటి దశావతారాలను మనం పరిగణలోకి తీసుకుంటే, ఇది 5వ అవతారం అని ఇక్కడ చెప్తున్నారు. మన నరనారాయణ ఋషుల అవతారం గురించి మనం మాట్లాడుకున్నాం కదా, అది ఎన్నో అవతారం? అది 4వది. దానికన్నా ముందు ఏ అవతారం గురించి మాట్లాడుకున్నాము? గుర్తుందా ఎవరికైనా? వరాహ అవతారం గురించి మాట్లాడుకున్నట్టున్నాం కదా మనం, కదా? వరాహ అవతారము. దానికన్నా ముందు నారదుడి అవతారం గురించి మాట్లాడుకున్నాము. నారదుడిగా భగవంతుడే నారదుడిగా ఎలా ఆవిర్భవించారు, భక్తులలో నేను నారదుడిని అంటాడు కదా. నారదుడి కన్నా ముందు వరాహ అవతారం గురించి మాట్లాడుకున్నాము. సో, ఈరోజు మనము అదే విధంగా కపిలుడి గురించి మాట్లాడుకున్నాము. అది కూడా భగవంతుని యొక్క
అవతారమే శక్తి ఆవేశ అవతారం. అది మీ ఓకే ప్రశ్నకి ప్రభు. సమాధానం లభించిందా మాతాజీ? ఎస్ ప్రభుజీ. అంటే కపిల భగవంతుని ముని అని వచ్చింది కదా ప్రభుజీ, అందుకే డౌట్ వచ్చింది. కపిల మునిగా అవతరించారు భగవంతుడు. ఓకే ప్రభు. నరనారాయణ ఋషి అన్నాం కదా, ఋషిగా అవతరించి తపస్సు ఎలా చేయాలి, మనుషులు తపస్సుని తన జీవితంలోకి ఎలా అన్వయించుకోవాలి, అది తానే నిర్వహించి మరి మనకి బోధించారు. ఇక్కడ మనకి సృష్టికి సంబంధించిన వివరణ 24 మూలకాల గురించి, ఆ మూలకాలు ఎలా ఒకదానికొకటి పరస్పరము సంయోగించుకోవడం ద్వారా ఎలాంటి స్థితి ఏర్పడుతుంది అనేది వివరించి చెప్పడానికి కపిలుడిగా ఆవిర్భవించారు. ఇంకా ఏమైనా కామెంట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉన్నాయా మాతాజీ అండ్ ప్రభుజీస్? హరే కృష్ణ ప్రభుజీ, నాది మరొక క్వశ్చన్ ఉంది. అది ఎలాగ అడగాలో అర్థం కావట్లేదు ప్రభుజీ. అంటే సృష్టి ఆరంభం ఫస్ట్ ఎక్కడి నుంచి జరిగింది ప్రభుజీ? ఫస్ట్ అంటే బ్రహ్మదేవుడు ఫస్ట్ ఎవరిని మన భూమి మీదకి సృష్టిలోనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు? ముందు మనము నేర్చుకున్నాం కదా, మనువు కుమారుడు వాళ్ళ సృష్టి ముందు జరిగింది. మనం చదువుతున్నప్పుడు కొంచెం డీటెయిల్గా దాని గురించి నేర్చుకోలేదు, కానీ కొంచెము వివరణ మనకి అందజేశారు. 2వ అధ్యాయంలో 3వ అధ్యాయ ప్రారంభంలో కూడా 2వ అధ్యాయంలో ముఖ్యంగా చెప్పారు కదా, భగవంతుని సృష్టి గురించి మాట్లాడుతున్నప్పుడు బ్రహ్మ ముందు 4 కుమారులని, మనువుని, దక్షుడిని సృష్టించారు. ఎందుకని? ప్రజుని ఇంకా కూడాను ఇతర జీవాత్మల్ని, మనుషుల్ని సృష్టించడానికి మనువుని సృష్టించాడు. మనువు ద్వారా మనుష్య సమాజాన్ని వృద్ధి చేయడానికి. ముందు కుమారుల్ని సృష్టిస్తే వాళ్ళు ఈ పరిస్థితికి అంగీకరించలేదు. దాంతో మనువుని సృష్టించాడు, దాంతో ఋషులను సృష్టించాడు. ఋషులు కూడా అంగీకరించలేదు. సో దక్షుని సృష్టించాడు. దక్షుడు గృహస్థాశ్రమ జీవితాన్ని స్వీకరించి మానవ సమాజాన్ని వృద్ధి చేయడానికి అంగీకరించాడు. అలాగా అది ఎలా సృష్టి ఆరంభమైంది అనేది మనం అక్కడి నుంచి నేర్చుకుంటాం. బ్రహ్మ కూడా ఎలా ఆవిర్భవించారు అనేది మన పురుషావతారాల గురించి చర్చించుకున్నప్పుడు అది కూడా మనం చర్చించుకున్నాం. సో ఇట్ ఈస్ దేర్. మరి ప్రభుజీ, అంటే మను అంటే స్వయంభువ మను అంటారు అతన? ఎస్ మాతాజీ. మరి స్త్రీలలో ఎవరు ప్రభుజీ ఫస్ట్ భగవంతుడు ఎవరిని సృష్టించారు? స్త్రీ పురుషులు అని ఏం లేదు, మనువు నుంచే అందరూ కూడా వచ్చారు. మనము ఈ జాడ్యం నుంచి మనం వదిలించుకోవాలి మాతాజీ. స్త్రీ కానీ పురుషుడు కానీ అది కేవలం శరీరాలు మాత్రమే. మనమందరూ కూడా జీవాత్మలు. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, వృక్షం కావచ్చు, జంతువు కావచ్చు, ఇవన్నీ కూడాను జస్ట్ అవి బాహ్యంగా కనిపించేటువంటి దుస్తులు. నాకు మను అంటే అర్థం కాలేదు బాబు. అప్పుడు స్వయంభువ మను అంటే అప్పుడు నా మను అంటే అతనా అని అర్థం అయింది. ఓకే ఓకే, సో థ్యాంక్ యూ ప్రభుజీ. నీలిమ మాతాజీ, మీరు యాక్సిడెంటల్ గా పైకెత్తారా? ఏదైనా చెప్పాలా మీరు? హరే కృష్ణ ప్రభుజీ, డౌట్ ఉండింది. చెప్పండి. ప్రభుజీ, ఇప్పుడు 20 years కి 30 years కి వాళ్ళ లైఫ్ స్పాన్ తగ్గుతుంది అంటే అందులో నష్టం ఏముంది ప్రభుజీ? అది ఫస్ట్ నుండి తగ్గుతానే ఉంది కదా, ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క 0 తగ్గుతానే ఉంది కదా. అట్లా ఇప్పుడు 20కి 30కి వచ్చిందంటే అందులో మనం బాధపడాల్సింది ఏముంది ప్రభుజీ? ఇంకా ఇన్నేళ్ళు బతకాలా అనే దానికంటే తక్కువ అయినందుకు ఇంకా సంతోషించాలి కదా ప్రభుజీ. అండ్ ఇంకొకటి ప్రభుజీ, మీరు అన్నారు మనుషులనే తింటారు, అట్లానే బతుకుతారు, ఇంకా వేరే ఇవి ధాన్యాలు దినుసులు ఏవి ఉండవు తినడానికి అని. అంటే ప్రభుజీ, ఎంతమంది బతకాలన్నా గానీ అంతమందికి ఆహారం ఎట్లా అవుతుంది ప్రభుజీ? అదే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగింది ఏంటంటే దాంట్లో 20-30 సంవత్సరాలు బతికితే దాంట్లో తప్పేముంది అన్నారు. తప్పు అని ఎవరు చెప్పలేదే. తప్పు అని ఎవరైనా అన్నారా? నేను అన్నానా అది దోషము తప్పు అని? అలాంటి స్థితి ఏర్పడుతుంది కలియుగ అంతానికి. ఆ విషయం అంతా కూడాను మనకు భాగవతంలో చెప్పబడింది. కాబట్టి భాగవతంలో మనకు కావాల్సిన సంపూర్ణ పరిజ్ఞానం ఉందని మాత్రమే మనము చర్చించుకున్నాం.
అది తప్ప ఒప్ప అని చెప్పట్లేదు. అది స్థితి. కలియుగాంతం ఎలా జరుగుతుంది? కలియుగం ఎలా ఆవిర్భవించింది? ఎలా ఈ మొత్తం సృష్టి ఎలా జరిగింది? దాంట్లో ఈ రకరకాల యుగాలు ఎలా ప్రకటితమయ్యాయి? అలాగే కలియుగంలో ఏం జరగబోతుంది? ఇవి విషయాలన్నీ కూడా మనకి శాస్త్రంలో ఉన్నాయి అని మాత్రమే చెప్తున్నాను. అది తప్పా, ఒప్పా అని ఏమి మాట్లాడలేదు మనము. ఇంకోటేమడిగారు మీరు? పుట్టిన వాళ్ళందరికీ కూడా అదే ఎలా లభ్యమవుతుందని. అందుకనే ఇంకో విషయం కూడా చెప్పారు. ఏమని చెప్పారు అంటే, వ్యక్తులు ఇంకో వ్యక్తిని చూడడానికి కూడా భయపడతాడు. ఎందుకంటే ఇంకో వ్యక్తి కనపడితే ఆ వ్యక్తిని సంహరించి తినడానికి ఒకరి వెనుక ఒకరు పరుగులు పెడుతుంటారు. చాలా దయనీయమైన స్థితిలో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కలియుగాంతానికి. ఆ విషయాలన్నీ కూడాను మనకి శాస్త్రంలో అవగతం చేశారు. అది మాత్రమే మనం చర్చించుకున్నాం. తప్ప, ఒప్ప అని లేదు. ఎందుకంటే ఎవరైనా కూడాను ఆ పరిజ్ఞానం ఉందనుకోండి, ఎవరైనా ఆ స్థితిలో ఉండాలనుకుంటారా? ఈ పూట నాకు భోజనం కావాలి అంటే నేను పరిగెత్తి మనుషులు కూడా కనబడట్లేదు. జంతువులు, పశువులు, పక్షులు ఏవి కనబడట్లేదు. వాటి కోసం వెతుక్కుంటూ వెళ్లి దాన్ని సంహరించి భుజించాలి. నాకు క్షుద్బాధ తీర్చుకోవాలి అంటే. అలాంటి స్థితిలో ఎవరైనా ఉండాలనుకుంటారా? కలియుగంలో కానీ అలాంటి స్థితి ఏర్పడుతుంది. ఆ స్థితి వరకి మనం రాకుండా ఉండాలి అంటే, మనం చేయవలసిన పని ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచంలో మళ్ళీ ఆవిర్భవించకుండా ఉండడానికి కావాల్సినటువంటి పరిస్థితిని మనం కల్పించుకోవాలి. అదెలా సాధ్యమవుతుంది? హరినామ సంకీర్తనలో నిమగ్నమై భక్తియుక్త సేవలో నిమగ్నమైనప్పుడు మాత్రమే మళ్ళీ మనము మరుజన్మ అనేటువంటిది పొందాల్సిన అవసరం లేకుండా స్థితి ఏర్పడుతుంది. అందుకని అది నేర్చుకోవాలి. అది తప్పా, ఒప్పా దాని గురించి మనం చర్చించట్లేదు. Is it answers your question, Mataji? Yes, Prabhuji. Thank you, Prabhuji. Hare Krishna. సో ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ, కమెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీస్ అండ్ ప్రభుజీస్?